వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఢిల్లీలో జరిగిన ఒక ముఖ్యమైన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా గట్టిగా స్పందించిన విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో న్యాయాధికారులపై అనుమానాలు వ్యక్తం చేయడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థపై అనవసరపు అనుమానాలు వేయడం సహించేది కాదని ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా నడవాలంటే న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండడం చాలా అవసరమని కూడా వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణ సమయంలో ధర్మాసనానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి అయిన సూర్యకాంత్ నేరుగా వ్యాఖ్యానిస్తూ న్యాయాధికారులు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో కొంచెం అర్థం చేసుకోవాలని చెప్పారు. ఓటర్ల జాబితాల పరిశీలన వంటి క్లిష్టమైన పనుల్లో వారు గంటల కొద్దీ కష్టపడుతూ అవసరమైతే ఓవర్ టైం కూడా పనిచేస్తున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో వారిపై అనుమానాలు వేయడం సరైనది కాదని, న్యాయాధికారుల నిష్పక్షపాత ధోరణిని ప్రశ్నించే ప్రయత్నాలు చేయకూడదని స్పష్టంగా హెచ్చరించారు. ఈ అంశం వెనుక ఉన్న నేపథ్యం కూడా కొంత పెద్దదే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో కొన్ని పేర్లు తొలగించబడ్డాయి అనే ఆరోపణలు ఇటీవల పెద్ద చర్చకు దారితీశాయి. కొన్ని రాజకీయ వర్గాలు భారీ స్థాయిలో ఓటర్ల పేర్లు తొలగించారని ఆరోపిస్తూ కోర్టులను ఆశ్రయించాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చూసే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రం ఈ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారం జరుగుతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో విషయం చివరకు సుప్రీంకోర్టు వరకు చేరిపోయింది. విచారణ సందర్భంగా కొన్ని కొత్త పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వాటిలో ప్రధానంగా కోర్టు నియమించిన జ్యుడిషియల్ అధికారుల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ పిటిషన్స్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు మాత్రం ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. న్యాయాధికారులను ప్రశ్నించే సాహసం చేయవద్దని స్పష్టంగా హెచ్చరించింది. వారు ఇప్పటికే చాలా బాధ్యతతో పనిచేస్తున్నారని, తొలగించిన ఓటర్ల కేసులను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు అని పేర్కొంది. కోర్టు వ్యాఖ్యానించిన విధానం చూస్తే న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడే విషయంలో ఎంత కఠినంగా ఉందో అర్థమవుతోంది. న్యాయ వ్యవస్థపై అనుమానాలు పెరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తుందని న్యాయమూర్తులు భావిస్తున్నారు. ఈ కేసులో మరో ముఖ్యమైన అంశం కూడా కోర్టు దృష్టికి వచ్చింది. ఓటర్ల జాబితా నుండి తమ పేర్లు తొలగించారని ఫిర్యాదు చేస్తున్న వ్యక్తుల అభ్యర్థనలను పరిశీలించవలసిన బాధ్యత జ్యుడిషియల్ అధికారులపైనే ఉంది. అయితే వారికి అవసరమైన సదుపాయాలు అందుతున్నాయా అనే ప్రశ్న కూడా కోర్టు ముందుకొచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జ్యుడిషియల్ అధికారులకు అవసరమైన లాజిస్టిక్ సపోర్ట్ అందించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం రెండింటినీ కూడా ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియలో సహకరించాలని కోర్టు సూచించింది. ఓటర్ల జాబితా వంటి అంశాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా సున్నితమైనవి కావడంతో అవి పూర్తిగా పారదర్శకంగా నిర్వహించవలసిన అవసరం ఉందని పేర్కొంది. విచారణ సమయంలో కోర్టు మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూస్తే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య కొంత విశ్వాస లోటు కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఒకవైపు ప్రభుత్వం భారీగా ఓటర్ల పేరు తొలగిస్తున్నారని ఆరోపిస్తుండగా, మరొక వైపు ఎన్నికల కమిషన్ మాత్రం నిబంధనల ప్రకారం పని చేస్తున్నామని చెబుతోంది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న ఈ విభేదాలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలు కూడా చేసింది. ముఖ్యంగా ఓటర్లకు న్యాయం జరిగేలా ఒక ప్రత్యేక అపీల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పేర్కొంది. దీనికోసం హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులతో అపిలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ ట్రిబ్యునల్స్ ఓటర్స్ కి ఒక అదనపు న్యాయ వేదికగా పనిచేస్తాయని కోర్టు భావిస్తోంది. జ్యుడిషియల్ అధికారులు ఓటర్ గా అర్హత లేదని తేల్చిన సందర్భాలలో సంబంధిత వ్యక్తులు ఈ అపిలేట్ ట్రిబ్యునల్స్ ని ఆశ్రయించవచ్చని కోర్టు తెలిపింది. అంటే ఒక వ్యక్తి తన పేరు ఓటర్ల జాబితా నుండి తొలగించారని భావిస్తే మొదట జ్యుడిషియల్ అధికారుల వద్ద తన వాదనలు వినిపించుకోవచ్చు. అక్కడ తనకు అనుకూలంగా తీర్పు రాకపోతే తర్వాత ట్రిబ్యునల్ ముందు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఓటర్ల హక్కులు మరింత రక్షణ పొందుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో ఈ ట్రిబ్యునల్స్ లో సేవలందించే మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులకు గౌరవ వేతనం ఎలా ఉండాలి అన్న అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది.
దీనిపై నిర్ణయం తీసుకునే బాధ్యతను కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అప్పగించింది. ఆయన ఎన్నికల కమిషన్ తో సంప్రదించి గౌరవ వేతనం ఎంత ఉండాలి అనే విషయాన్ని నిర్ణయించాలని సూచించింది. ఆ తర్వాత ఆ వేతనాన్ని ఎన్నికల కమిషన్ చెల్లిస్తుందని కూడా స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఓటర్ల జాబితా వంటి విషయాలు కేవలం పరిపాలనా ప్రక్రియలు మాత్రమే కాదు, అవి ప్రజాస్వామ్య వ్యవస్థకు నేరుగా సంబంధించిన అంశాలు. ఒక వ్యక్తి ఓటు హక్కు అంటే అది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో ఒకటి. అందుకే ఆ హక్కును రక్షించుకునేందుకు కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా మారాయి. న్యాయాధికారులపై అనుమానాలు వ్యక్తం చేయడం సరైనది కాదని చెప్పడంతో పాటు ఓటర్ల హక్కులు కూడా రక్షితంగా ఉండేలా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించడం ద్వారా కోర్టు రెండు వైపులా సమతుల్యాన్ని కాపాడే ప్రయత్నం చేసింది. దీంతో ఈ కేసు దేశ రాజకీయాల్లోనే కాకుండా న్యాయ వ్యవస్థ చర్చల్లో కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారింది.